హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. ఈ వీడియోలో సైకాలజీ చాలా ఇంపార్టెంట్. సైకాలజీ అభ్యసనం కాన్సెప్ట్ను బేస్ చేసుకొని సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు, ఆ శాస్త్రవేత్తలు రచించినటువంటి గ్రంథాలు, ఓవరాల్గా సిద్ధాంతాలు, శాస్త్రవేత్తలు, గ్రంథాలు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ఒక బిట్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి టాపిక్. ఓకే ఫ్రెండ్స్, వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి ఫస్ట్ అసలు ఆ వాదాలు ఏంటి అంటే ప్రవర్తనవాదము, సంసర్గవాదము, గెస్టాల్ట్ సంజ్ఞానాత్మక వాదము, నెక్స్ట్ నిర్మాణాత్మక వాదము, పరిశీలన వాదము. మరి వీటిని బేస్ చేసుకొని ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఈ క్రింది వాణిలో ప్రవర్తనవాద సిద్ధాంతాన్ని గుర్తించండి అంటాడు. ఈ క్రింది వాణిలో ప్రవర్తనవాద సిద్ధాంతాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, ఆప్షన్ బి కార్యసాధన నిబంధన సిద్ధాంతము, ఆప్షన్ సి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము, ఆప్షన్ డి యత్నదోష అభ్యసన సిద్ధాంతము అంటాడు. సో ప్రవర్తనవాద సిద్ధాంతానికి సరికానటువంటి సిద్ధాంతం ఏంటి అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము. సో ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. లేదా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ వాట్సన్, ఆప్షన్ బి స్కిన్నర్, ఆప్షన్ సి థార్న్డైక్, ఆప్షన్ డి పావులో. సో ఆన్సర్ ఏమవుతుంది? పావులో అవుతుంది. లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో కోఫ్కా రచించినటువంటి గ్రంథాన్ని గుర్తించండి అంటాడు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రంథాన్ని బేస్ చేసుకుని అడగచ్చు, సిద్ధాంతము శాస్త్రవేత్తని బేస్ చేసుకుని అడగచ్చు, వాదము దానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. మరి కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ ప్రవర్తనవాద సిద్ధాంతము అంటున్నాం. మరి ప్రవర్తనవాదము, సంసర్గవాదానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, నిబంధనోదిత అభ్యసన సిద్ధాంతము, కార్యసాధన నిబంధన సిద్ధాంతము, యత్నదోష అభ్యసన సిద్ధాంతము. ఈ 4 సిద్ధాంతాలు ఏ వాదానికి సంబంధించినవి అంటే ప్రవర్తనవాద సిద్ధాంతము, ప్రవర్తనవాదము. దీనికే సంసర్గవాదం అని కూడా మరొక పేరు. ప్రవర్తనవాదము అన్న ఒకటే, సంసర్గవాదము అన్న ఒకటే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు చెప్పాను కదా, మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రవర్తన అంటే శాస్త్రీయ అని ఇచ్చాము. అంటే శాస్త్రీయ అంటాం కదా, శాస్త్రీలు అంటాం కదా. సో కృష్ణమూర్తి శాస్త్రి, ఆ శాస్త్రీలకి చాలా ప్రవర్తనగా ఉంటారు వాళ్ళు. అంటే శాస్త్రీయ అంటే శాస్త్రి చాలా ప్రవర్తనగా ఉన్నాడు. శాస్త్రీయ అంటేనే మనకు ప్రవర్తన అనేది నోటెడ్ కావాలి. నెక్స్ట్ నిబంధనోదిత, నిబంధన చాలా నిబంధనతో ఉన్నాడు అంటే చాలా ప్రవర్తనతో ఉన్నాడు అని. నెక్స్ట్ కార్యసాధన మంచి సాధన చేస్తున్నాడు అంటే మంచి ప్రవర్తనతో ఉన్నాడు అని. నెక్స్ట్ యత్న దోష, యత్న దోషాలంటే తప్పులు, ఓకేనా. యత్న దోష అంటే తప్పులు లేకుండా చేస్తున్నాడు అంటే మంచి ప్రవర్తనగా ఉన్నాడు అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. యత్నదోష, కార్యసాధన, నిబంధనోదిత, శాస్త్రీయ నిబంధన, ఈ సిద్ధాంతాలన్నీ ఏ వాదానికి సంబంధించినవి అంటే ప్రవర్తనవాదానికి సంబంధించినవి. ఓకేనా. మరి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము అంటేనే మనకి ఎవరు గుర్తు రావాలి? పావులో గుర్తు రావాలి. నిబంధనోదిత అభ్యసన సిద్ధాంతము అంటే వాట్సన్. కార్యసాధన నిబంధన సిద్ధాంతము అంటే స్కిన్నర్. యత్నదోష అభ్యసన సిద్ధాంతము అంటే థార్న్డైక్. ఓకేనా. ఆ శాస్త్రవేత్తల యొక్క గ్రంథాలు తర్వాత మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ వాదాలు చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ రెండవది గెస్టాల్ట్ సంజ్ఞానాత్మక వాదం. మరి గెస్టాల్ట్ సంజ్ఞానాత్మక వాదాన్ని మనం బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే, ఈ క్రింది వాణిలో సంజ్ఞానాత్మక వాదానికి సంబంధించిన సిద్ధాంతాన్ని గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, ఆప్షన్ బి కార్యసాధన నిబంధన సిద్ధాంతము, ఆప్షన్ డి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము, ఆప్షన్ డి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము అంటారు. సో ఆన్సర్ ఏమవుతుంది? అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము అనేది సంజ్ఞానాత్మక వాదానికి సంబంధించినటువంటి సిద్ధాంతము. మరి ఇక్కడ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే గెస్టాల్ట్ లేదా సంజ్ఞానాత్మక వాదానికి సంబంధించినటువంటి 2 సిద్ధాంతాలు మనం అబ్జర్వ్ చేస్తే, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఒకటి, అదే విధంగా ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతము. ఈ 2 సిద్ధాంతాలు సంజ్ఞానాత్మక వాదానికి సంబంధించినవి. మరి అంతర్దృష్టి, ఓకేనా, సంజ్ఞానాత్మక అంటే అంతర్దృష్టి లేదా ప్రత్యక్షము, రెండింటికి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము అంటేనే మనకు నోటెడ్ కావాల్సినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే కోహెలర్. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారిని గుర్తించండి అంటాడు. ప్రతిపాదించిన వారు ఎవరు అని అడుగుతారు. సో ఆన్సర్ ఏమవుతుంది? కోహ్లర్. నోటెడ్ చేసుకోవాలి. కోహ్లర్ అంటే కోహ్లీ, విరాట్ కోహ్లీ చాలా అంతర్దృష్టిని ఉపయోగించి బ్యాటింగ్ చేస్తాడు. ఓకేనా. విరాట్ కోహ్లీ అంటే అంతర్దృష్టి, కోహ్లర్. నెక్స్ట్ ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే కోఫ్కా. ఇది కూడా మీరు చాలా ఇంపార్టెంట్, నోటెడ్ చేసుకోవాలి. ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? కోఫ్కా. ఇవి మరి సెకండ్ సంజ్ఞానాత్మక వాదాన్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ థర్డ్ వన్ నిర్మాణాత్మక వాదము.
మరి నిర్మాణాత్మక వాదము అంటే మళ్ళీ మనకు రెండు సిద్ధాంతాలు గుర్తు రావాలి. ఒకటి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గుర్తు రావాలి, అదే విధంగా సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం కూడా గుర్తు రావాలి. సో నిర్మాణాత్మక అంటేనే ఒకటికి రెండు సార్లు మీరు ఒక శ్లోకంలా ఒక పద్యంలా మీరు చదువుతూ ఉంటే ఈజీగా గుర్తుంటాయి ఫ్రెండ్స్. నిర్మాణాత్మక, సంజ్ఞానాత్మక, సాంఘిక సాంస్కృతిక. సంజ్ఞానాత్మక అంటేనే సంజ్ఞ అంటేనే ఒక గుర్తు, ఓకేనా. సైకాలజీలో పి అనేది సైలెంట్ గా ఒకటి గుర్తు పెట్టుకోమని చెప్పాను, ఓకేనా. సంజ్ఞానాత్మక అంటేనే మనకు నోటెడ్ కావాల్సిన పర్సన్ ఎవరు? పియాజే. సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతము అంటే ఇక్కడ మీరు చదివేటప్పుడే పియాజే సంజ్ఞానాత్మక అని చదవండి, ఓకేనా. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము, ఓకేనా. కోఫ్కా ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతము, కోహిలర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము, తార్నడైక్ యత్నదోష, స్కిన్నర్ కార్యసాధన, వాట్సన్ నిబంధనోదిత, పావులోవ్ శాస్త్రీయ. ఇలా మీరు ఒకసారికి రెండు సార్లు చదివితే మీరు ఆప్షన్స్ చూసి మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయగలరు. నెక్స్ట్ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? వైగోట్స్కీ, ఓకేనా. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు పియాజే అయితే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే వైగోట్స్కీ. మరి ఈ రెండు సిద్ధాంతాలు ఏ వాదాన్ని తెలియజేస్తాయి అంటే నిర్మాణాత్మక వాదము. నెక్స్ట్ ఫోర్త్ వన్ పరిశీలనావాదము. మరి పరిశీలనావాదము అంటేనే సాంఘిక అభ్యసన సిద్ధాంతము, ఓకేనా. బండూరా, ఓకేనా. సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఫ్రెండ్స్? ఇక్కడ బండూరా. మరి ఏ వాదాన్ని తెలియచేస్తుంది అంటే పరిశీలనావాదము. ఇవి 4 వాదాలు. మరి ఆ వాదాన్ని బేస్ చేసుకొని ఏ సిద్ధాంతాలు తెలియచేస్తాయి, ఏ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఓకేనా. ఇప్పుడు 1 by 1 గ్రంథాలు అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ పావులోవ్ అంటే ఇందాక చెప్పాను కదా శాస్త్రీయ నిబంధన. ఇక్కడ మారు పేర్లు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి మారు పేరు అని అడుగుతాడు. ఆప్షన్ ఏ ఎస్ టైప్ నిబంధన సిద్ధాంతము, ఆప్షన్ డి ఆర్ టైప్ నిబంధన సిద్ధాంతము, ఆప్షన్ సి ఎస్ఆర్ సిద్ధాంతము, ఆప్షన్ డి టి సిద్ధాంతము అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఎస్ టైప్ నిబంధన సిద్ధాంతము. సో మారు పేర్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మీరు మైండ్ లో నోటెడ్ చేసుకోవాలి, ఓకేనా. శాస్త్రీయ నిబంధన, శాస్త్రీయ అంటేనే సాంప్రదాయం అని చెప్పాను కదా. సాంప్రదాయము శాస్త్రీయలో ఎస్ కదా మనకు వచ్చేది. శాస్త్రీయ అంటే ఎస్ కాబట్టి మనకు అది ఏ టైపు? ఎస్ టైప్, ఓకేనా. శాస్త్రీయ నిబంధన, సాంప్రదాయ నిబంధన, ఎస్ టైప్ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే పావులోవ్. మరి పావులోవ్ ఏ దేశానికి చెందిన వారు అంటే రష్యా దేశానికి చెందిన వారు. మరి పావులోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఏ జంతువు పైన ప్రయోగం చేశాడు అంటే కుక్క పైన ప్రయోగం చేశాడు, ఓకేనా. మరి ఇది కూడా ఇంపార్టెంటే, ఓకేనా. ఎవరు ఏ జంతువు పైన ప్రయోగం చేశారు అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. పావులోవ్ అంటేనే మనకి ఏం నోటెడ్ కావాలి? పావులోవ్ అంటేనే కుక్క, లోవ్ అంటేనే మనకు బౌ అన్నట్టుగా కుక్క అనేది మనకి ఇక్కడ నోటెడ్ చేసుకోవాలి. మరి పావులోవ్ రచించినటువంటి గ్రంథాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కండిషన్డ్ రిఫ్లెక్సెస్ నోటెడ్ చేసుకోవాలి. కండిషన్డ్ రిఫ్లెక్సెస్, ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, కండిషన్డ్ రిఫ్లెక్సెస్. ఈ రెండు గ్రంథాలను రచించిన వారు ఎవరు అంటే పావులోవ్ ఏ దేశానికి చెందిన వారు? రష్యా. మరి పావులోవ్ దేనిపై ప్రయోగం చేశారు? కుక్కపై. మరి పావులోవ్ ప్రయోగించిన సిద్ధాంతం ఏంటి? శాస్త్రీయ నిబంధన, దానికి మరొక పేరు సాంప్రదాయ నిబంధన, మరొక పేరు ఎస్ టైప్ నిబంధన. ఇలా మీరు ఒక ఆర్డర్ లో గుర్తుపెట్టుకుంటే చాలా చాలా ఈజీ అన్నమాట. ఇది ఫస్ట్ వన్. క్లియర్ గా రాసుకొని ఒక్కసారి 2 or 3 times మీరు రివిజన్ చేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎన్ఓటి నోట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, వాట్సన్ ఇక్కడ బిహేవియరిజం అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే వాట్సన్. ఇందాక మీకు వాట్సన్ బేస్ చేసుకొని నిబంధనోదిత అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు వాట్సన్, అమెరికా దేశానికి చెందిన వారు అని చెప్పాను. మరి వాట్సన్ ప్రయోగంలో మనము ఆల్బర్ట్ అనే 11 నెలల శిశువుపై ప్రయోగం చేశాడు, ఓకేనా. ఇది కూడా ఇంపార్టెంట్. వాట్సన్ తన ప్రయోగంలో ఎవరిపై ప్రయోగం చేశారు అంటే ఆల్బర్ట్ అనే 11 నెలల శిశువుపై ప్రయోగం చేసిన వారు ఎవరు అంటే వాట్సన్, ఓకేనా. అక్కడ తెల్ల ఎలుకను కూడా ఉపయోగించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ కార్యసాధన సిద్ధాంతం నిబంధనము. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, రీనేమ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఇక్కడ స్కిన్నర్ అంటేనే మనకు ఎలుక పావురము రెండింటి పైన ఫ్రెండ్స్, ఎలుక పైన అదే విధంగా పావురము కూడా. కార్యసాధన, ఓకేనా. స్పిన్ చేస్తున్నాడు, ఓకేనా. క్రికెటర్ ఒక స్పిన్ చేస్తున్నాడు అంటే తను ఎంతో సాధన చేసి ఉండాలి కదా. అంత సింపుల్ గా స్పిన్ తిరగదు, ఓకేనా. ఎంతో సాధన చేసింటే కానీ ఆ బౌలింగ్ లో ఆ బాల్ అనేది స్పిన్ తిరగదు. అంటే కార్యసాధన నిబంధనము అంటేనే మనకు ఎవరు గుర్తు రావాలి? స్కిన్నర్. దానికే మరొక పేరేంటి? ప్రచాలక. నెక్స్ట్
పరికరాత్మక. నెక్స్ట్ అంటే ప్రయోగం పరికరం ఉపయోగిస్తున్నాడు కదా, బాల్ అనేది ఒక పరికరం ఉపయోగిస్తున్నాడు. ఓకేనా, ఆర్ టైప్. ఓకేనా, ఆర్ టైప్. స్కిన్నర్. ఓకేనా, చూడండి స్కిన్నర్ అంటాం కాబట్టి మనము అక్కడ ఆర్ టైప్ అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా పునర్భరణ అనేది కూడా మీరు ఇక్కడ నోటెడ్ చేసుకోవాలి. అంటే ఓవరాల్ గా కార్యసాధన నిబంధనము అన్నా, ప్రచాలక నిబంధనము అన్నా, పరికరాత్మక నిబంధనము అన్నా, ఆర్ టైప్ నిబంధనము అన్నా, పునర్భరణ నిబంధనము అన్నా కానీ మనకు నోటెడ్ కావాల్సినటువంటి పర్సన్ ఎవరు అంటే స్కిన్నర్. మరి స్కిన్నర్ ఏ దేశానికి చెందినవారు? అమెరికా దేశానికి చెందినవారు. మరి స్కిన్నర్ ఏటిపైన ప్రయోగం చేశాడు? ఎలుక పావురంపై ప్రయోగం చేయడం అయితే జరిగింది. ఇది స్కిన్నర్ బేస్ చేసుకొని. మరి స్కిన్నర్ రచించినటువంటి గ్రంథాలు ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజం, టెక్నాలజీ ఆఫ్ టీచింగ్. ఓకేనా, బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజం, టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ అనేటువంటి గ్రంథాలను రచించిన వారు ఎవరు అంటే స్కిన్నర్. ఓకేనా ఫ్రెండ్స్, కార్యసాధన అంటే సాధన చేశాడు. సాధన అంటే బౌలింగ్ వేయడానికి చాలా సాధన చేశాడు. ఓకేనా, కార్యసాధన అన్న, ప్రచాలక అన్న, పరికరాత్మక, ఆర్ టైప్, పునర్భరణ అన్న మనకు నోటెడ్ కావాల్సింది ఏంటి? స్కిన్నర్. ఓకేనా, నెక్స్ట్ యత్నదోష. ఇక్కడ యత్నదోష సిద్ధాంతము అన్నా, సంధాన సిద్ధాంతము అన్నా, బంధ సిద్ధాంతము అన్నా, ఎస్ఆర్ సిద్ధాంతము అన్నా ఒకటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నోటెడ్ చేసుకోవాలి. ఓకేనా, యత్నదోష సిద్ధాంతము అన్నా, సంధాన సిద్ధాంతము అన్నా, బంధ సిద్ధాంతము అన్నా, ఎస్ఆర్ సిద్ధాంతము అన్నా ఒకటే. మరి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే థార్న్ డైక్. ఎవరు ఫ్రెండ్స్ ఇక్కడ? థార్న్ డైక్. మరి థార్న్ డైక్ ఏ జంతువు పైన ప్రయోగం చేశాడు అంటే పిల్లి పైన ప్రయోగం చేశాడు. ఓకేనా, థార్న్ డైక్ అంటేనే మీకు నోటెడ్ కావాల్సింది ఏంటి? ఇక్కడ పిల్లి పైన ప్రయోగం చేయడం అయితే జరిగింది. మరి థార్న్ డైక్ ఏ దేశానికి చెందిన వారు అంటే అమెరికా దేశానికి చెందినటువంటి పర్సన్. థార్న్ డైక్ అమెరికా దేశానికి చెందినటువంటి పర్సన్. దేనిపైన ప్రయోగం చేశాడు? పిల్లి పైన ప్రయోగం చేయడం అయితే జరిగింది. మరి తన యొక్క గ్రంథాలు అబ్జర్వ్ చేస్తే, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, యానిమల్ ఇంటెలిజెన్స్, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్. ఈ గ్రంథాలను రచించిన వారు ఎవరు అంటే థార్న్ డైక్. ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ గ్రంథ రచయిత, గ్రంథకర్త ఎవరు అని అడుగుతారు. ఆప్షన్ ఏ స్కిన్నర్, ఆప్షన్ బి కోహెలర్, ఆప్షన్ సి థార్న్ డైక్, ఆప్షన్ డి వైగోట్స్కీ అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? థార్న్ డైక్. ఓకేనా, ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, యానిమల్ ఇంటెలిజెన్స్, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మరి ఈ గ్రంథాలన్నింటినీ రచించిన వారు ఎవరు అంటే థార్న్ డైక్. థార్న్ డైక్ దేనిపైన ప్రయోగం చేశాడు? పిల్లి పైన. ఏ సిద్ధాంతము? యత్నదోష సిద్ధాంతము. ఓకేనా, నెక్స్ట్ అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతము. మరి అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతము అంటేనే కోహెలర్. నోటెడ్ కావాలి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కోహెలర్ కోహెలర్ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అంటే అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం. అది ఏ వాదము? సంజ్ఞానాత్మక వాదము. ఓకేనా, గెస్టాల్ట్ వాదము అని చెప్పాను. కోహెలర్ ఏ దేశానికి చెందినవారు? జర్మనీ దేశానికి చెందినవారు. మరి కోహెలర్ దేనిపైన ప్రయోగం చేశాడు? చింపాంజీ. దేనిపైన? చింపాంజీ. ఆ చింపాంజీ కూడా పేరుంది, సుల్తానా చింపాంజీ అనే దానిపైన ప్రయోగం చేసిన వారు ఎవరు అంటే కోహెలర్. నోటెడ్ చేసుకోవాలి. అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతము అంటేనే కోహెలర్ నోటెడ్ కావాలి. కోహెలర్ అంటేనే మనకు సుల్తానా చింపాంజీ అనేది కూడా మీకు ఇక్కడ నోటెడ్ కావాలి. మరి గ్రంథము చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటువంటి గ్రంథకర్త ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. లేదా రివర్స్ లో కూడా అడగచ్చు. ఈ క్రింది వాణిలో కోహెలర్ రచించినటువంటి గ్రంథాన్ని గుర్తించండి. కోహెలర్ రచించినటువంటి గ్రంథాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజం, ఆప్షన్ బి ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, ఆప్షన్ సి ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్, ఆప్షన్ డి ఏదో ఒకటి కండిషనల్ రిఫ్లెక్సెస్. సో ఆన్సర్ ఏమవుతుంది? ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే కోహెలర్. ఓకేనా, మీరు అన్ని ఒకసారి రాసుకొని మీరు నీటుగా ఒక్కసారికి 2 సార్లు అబ్జర్వ్ చేస్తే మీకు ఆన్సర్స్ ఈజీగా నోటెడ్ అవుతాయి. నెక్స్ట్ వన్, ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతము. మరి ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతము అంటేనే కోఫ్కా. నోటెడ్ కావాలి ఫ్రెండ్స్. కోఫ్కా ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అంటే ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. తన యొక్క గ్రంథాలు వచ్చేసరికి మనకి గ్రోత్ ఆఫ్ ది మైండ్, గ్రోత్ ఆఫ్ ది మైండ్,
ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ. గెస్టాల్ట్ ఓకేనా. సాల్ట్ ఎక్కువగా తింటే కోపం వస్తుంది, సాల్ట్ ఎక్కువ తింటే మైండ్ పెరుగుతుంది. ఈజీ గుర్తుపెట్టుకోవడం కోసం అంటే కోఫ్కా అంటే కోపము. కోపం ఎప్పుడు వస్తుంది ఓకేనా, కోపంలో మైండ్ పెరుగుతుంది. అదే విధంగా సాల్ట్ ఎక్కువ తినొద్దు అంటున్నాం. అంటే గ్రోత్ ఆఫ్ ది మైండ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ. ఈ 2 గ్రంథాలను రచించిన వారు ఎవరు అంటే కోఫ్కా. నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ బండూరా పరిశీలన. బండూరా పరిశీలన సిద్ధాంతము, దానికి ఇంకొక నేమ్ ఉంది. అనుకరణ సిద్ధాంతము, దానికి ఇంకొక నేమ్ ఉంది. నమూనా సాంఘిక అభ్యసన సిద్ధాంతము. రీనేమ్స్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా. అనుకరణ సిద్ధాంతము అంటేనే మనకి ఏం గుర్తు రావాలి, పరిశీలన సిద్ధాంతము బండూరా ఓకేనా, ఆల్బర్ట్ బండూరా. మరి తన యొక్క గ్రంథాలు వచ్చేసరికి సోషల్ లెర్నింగ్ థియరీ, చాలా ఇంపార్టెంట్. సోషల్ లెర్నింగ్ థియరీ. నెక్స్ట్ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకలాజికల్ మోడలింగ్. సోషల్ లెర్నింగ్ థియరీ, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకలాజికల్ మోడలింగ్. ఈ గ్రంథాలను రచించిన వారు ఎవరు అంటే ఆల్బర్ట్ బండూరా. మరి ఆల్బర్ట్ బండూరా ప్రయోగం వచ్చేసరికి బోబో బొమ్మలను ఉపయోగించి పిల్లలపై ప్రయోగం చేసిన వారు ఎవరు అంటే ఆల్బర్ట్ బండూరా. మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి మరో ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము. మరి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము అంటేనే మనకు నోటెడ్ కావాల్సిన పర్సన్ ఎవరు ఫ్రెండ్స్ ఇక్కడ, వైగోట్స్కీ. అంటే వైగోట్స్కీ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అంటే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. తన యొక్క గ్రంథాలు వచ్చేసరికి థాట్ అండ్ లాంగ్వేజ్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్స్. సైకాలజీ ఆఫ్ ఆర్ట్స్ గ్రంథ రచయిత ఎవరు అని అడుగుతారు. సైకాలజీ ఆఫ్ ఆర్ట్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే ఆన్సర్ ఏమవుతుంది, వైగోట్స్కీ. వైగోట్స్కీ అనేది మీరు ఇక్కడ నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్ బ్రూనర్. బోధనా సిద్ధాంతము, శిక్షణ సిద్ధాంతము. శిక్షణ సిద్ధాంతము అన్న బోధన సిద్ధాంతము అన్న ప్రతిపాదించిన వారు ఎవరు, బ్రూనర్. తన గ్రంథం ఏంటి అంటే ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే బ్రూనర్. శిక్షణ సిద్ధాంతము అనేది ఇక్కడ మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పియాజే. పియాజే అంటే చెప్పాను కదా సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఇది శిశు వికాసం చెప్పేటప్పుడు కూడా చెప్పాను, అందుకే మీకు డైరెక్ట్ రాశాను ఓకేనా. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము అంటేనే మనకు నోటెడ్ కావాల్సింది ఎవరు, పియాజే. మరి పియాజే రచించినటువంటి గ్రంథాలు వచ్చేసరికి ది గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, సైకాలజీ ఆఫ్ ది చైల్డ్, ది లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ది చైల్డ్, ది మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ది మైండ్, ది ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్. ఇంపార్టెంట్. నెక్స్ట్ 6 సైకలాజికల్ స్టడీస్, ది సైకాలజీ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈ గ్రంథాలన్నీ రచించిన వారు ఎవరు అంటే పియాజే ఓకేనా. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు పియాజే. ఆ పియాజే యొక్క గ్రంథాలే ఇవి ఓకేనా ఫ్రెండ్స్, నోటెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూ అక్కడికి వాదాలు, వారిని ప్రతిపాదించిన సిద్ధాంతాలు వారి యొక్క గ్రంథంలో అయిపోయింది. నెక్స్ట్ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఈ గ్రంథివాదినిలో ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటారు. ఆదర్శాల సిద్ధాంతము ఆప్షన్ ఏ కోఫ్కా, ఆప్షన్ బి థార్న్డైక్, ఆప్షన్ డి కోహిలర్, ఆప్షన్ డి డబ్ల్యూసి బాగ్లే. మరి ఆదర్శాల సిద్ధాంతము అంటేనే మనకి ఎవరు నోటెడ్ కావాలి, డబ్ల్యూసి బాగ్లే నోటెడ్ కావాలి ఓకేనా. మరి అవి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు థార్న్డైక్. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఫ్రెండ్స్ ఇక్కడ, థార్న్డైక్. ఏ దేశానికి చెందిన వారు, అమెరికా. నెక్స్ట్ సామాన్యీకరణ సాధారీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు చార్లెస్ జెడ్, అమెరికా దేశానికి చెందినటువంటి పర్సన్. నెక్స్ట్ గెస్టాల్ట్ సమగ్రాకృతి ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే ముగ్గురున్నారు ఇక్కడ, వెర్దిమర్, కోహిలర్, కోఫ్కా. ముగ్గురు జర్మనీ దేశానికి చెందిన వారు. గెస్టాల్ట్ సమగ్రాకృతి ట్రాన్స్పోజిషన్ ఈ సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారు ఎవరు అంటే వెర్దిమర్, కోయిలర్, కోఫ్కా. నెక్స్ట్ 4వది ఆదర్శాల సిద్ధాంతము. మరి ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే డబ్ల్యూసి బాగ్లే. ఏ దేశానికి చెందిన వారు, అమెరికా దేశానికి చెందిన వారు. ఈ 4 అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలకు సంబంధించినవి. ఇవి అభ్యసనంలో ఉండేటువంటి మొత్తము సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారు, వారి యొక్క గ్రంథములు.